గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లెండ్ విత్ నందు. యా యాక్చువల్లీ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే, అండ్ నా పేరు నందిని. అండ్ ఈ వీడియోలో నేనేం చూపిస్తున్నానంటే, మా మమ్మీ నా కోసం కొన్ని ఐటమ్స్ అయితే ఊరు నుంచి పంపించింది. చెప్పాను కదా, నా గురించి మీకు పూర్తిగా తెలియాలి అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఐ మీన్ నా ఇంట్రడక్షన్ వీడియో. నేనేమి అన్ని వీడియోస్ చేయలేదు. జస్ట్ నా ఇంట్రడక్షన్ వీడియో అయితే మీరు చూస్తే నా గురించి అర్థమైపోతుంది మ్యాక్సిమం అంతా. సో ఏమేమి తీసుకొచ్చింది అనేది మా మమ్మీ రాలేదు జనరలీ. మా తమ్ముడు ద్వారా పంపించిందనమాట. సో ఏమేమి పంపించారు అనేది మాత్రం నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. కమాన్ లెట్స్ సీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి టిన్లో ఏం పంపించిందో చూసేద్దాం. ఓకే, నెయ్యి మంచి స్మెల్ వస్తుంది గైస్. నెయ్యి అయితే పంపించారు. యూ కెన్ సీ. సో ఇది ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి కొంచెం గడ్డ కట్టేసింది. సో నెయ్యి పంపించారు గైస్. నెయ్యి స్మెల్ కానీ నెయ్యి కానీ ఎవరికైనా ఇష్టమైతే కమెంట్స్ చేయండి గైస్. నాకు కూడా చాలా ఇష్టం. సో నెయ్యి. అండ్ దెన్ నేను కూడా మీతో పాటు ఓపెన్ చేస్తున్నాను. ఐ మీన్ నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఏం తెచ్చింది అనేది. ఇది రావట్లేదు. ఓకే దే. సో గైస్, ఇది ఇంకో డబ్బా అనమాట. ఈ డబ్బాలో ఏముందంటే కోకోనట్ లడ్డు, ఆలియా భట్ స్కిన్ స్నాక్ అనమాట ఇది. సో ఆలియా భట్ గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్ ఏంటి అంటే ఈ కోకోనట్ లడ్డూసే. అండ్ ఈ రెసిపీ నేను మీకు పోస్ట్ చేస్తాను వన్స్ ఈ లడ్డూస్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత. చాలా లడ్డూస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను మా మమ్మీని అడిగి ఈ రెసిపీ పోస్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ కోకోనట్ జాగరీ, దీంట్లో క్రష్డ్ పీనట్స్ ఇంకా సెసమీ సీడ్స్ కూడా యాడ్ చేసిందనమాట మమ్మీ. సో ఒకసారి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను మీకు వన్స్ ఈ లడ్డూస్ అయిపోయాక. ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ స్కిన్ హెల్త్కి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఖచ్చితంగా రెసిపీ అయితే నేను చూపిస్తాను గైస్. అండ్ నెక్స్ట్ డబ్బా, నెక్స్ట్ ఏంటో చూసేద్దాం తింటూ. ఇది పికిల్ గైస్. ఐ థింక్ ఇట్స్ మ్యాంగో పికిల్. హాఫ్ డబ్బా అయితే ఉంది. సో మ్యాంగో పికిల్ ఈ వింటర్ సీజన్కి మంచిగా ఉంటుంది గైస్. మంచిగా ఏమైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు సో పికిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం పికిల్స్. యాక్చువల్లీ నేను మంచిగా వేసుకొని తింటా బ్రేక్ఫాస్ట్లోకి, రైస్లోకి. నేను చాలా ప్రిఫర్ చేస్తాను పచ్చళ్ళు. సో నాకైతే చాలా ఇష్టం మ్యాంగో పికిల్. మీలో ఎంతమందికి మ్యాంగో పికిల్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. లెట్స్ సీ వాట్ ఈస్ దిస్. ఐ థింక్ ఇట్స్ రాగి పిండి గైస్. రాగి పిండి మా మమ్మీనే చేసినట్టుంది. సో రాగి పిండి మీకు కనిపిస్తుందో లేదో. ఓకే, రాగి పిండి యాక్చువల్లీ మా బాబుకి నేను పెడుతూ ఉంటా. సో దానికోసం బయట ఎందుకని చెప్పేసి హోమ్ మేడ్వే ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో మా మమ్మీ పంపించారు ఈ రాగి పిండి. అండ్ నెక్స్ట్ కమ్స్ బాక్స్ ఏముందో చూద్దాం. ఓకే, ఇవి వచ్చి ఎగ్స్ అనమాట. కంట్రీ చికెన్ ఎగ్స్ గైస్. కంట్రీ చికెన్ ఎగ్స్ ఇవి కూడా మా బాబుకే. సో బ్రేక్ఫాస్ట్కి అప్పుడప్పుడు నాకు క్విక్గా ఏం చేయాలో అర్థం కాక ఒక ఎగ్ అయితే వేసేస్తాను. సో దట్ తను తింటాడు. సో నాకు ఏం టిఫిన్ వేయాలి అని చూసుకోకుండా త్వరగా ఒక ఎగ్ బాయిల్ చేసేస్తాను. సో దట్ కొంచెం టమీ ఫిల్ అయ్యే లోపు నెక్స్ట్ ఏంటి అనేది నేను ఆలోచిస్తాను. సో దానికోసం ఎగ్. సో ఇది వచ్చేసి మూటలు గైస్. చాలా కవర్లు కావాలి మూటలు కట్టడానికి. అండ్ ఇది వచ్చేసి కారం గైస్. ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు బికాజ్ నా ఒంటి మీద పడుతుంది. నేను మా బాబుని ఎత్తుకుంటాను కాబట్టి తనకి ఒళ్ళు మండుతుంది. సో కారం యాక్చువల్లీ గైస్ ఎవ్రీ ఇయర్ మా మమ్మీనే నాకు కారం పట్టి ఇస్తారు. అంటే ఎవ్రీ సమ్మర్లో మిర్చి వస్తుంది కదా, ఎండుమిర్చి. సో అవి ఒక 7 or 8 kgs అలా తీసేసుకుని వాటి తొడుములు అన్నీ తీసేసి ఎండలో పోసేసి మిల్క్ ఇచ్చేస్తారు. సో దట్ వాళ్ళు మంచిగా పౌడర్ చేసేసి ఫైన్గా పౌడర్ చేసేసి ఇస్తారు. సో అదే నేను కొంచెం తెచ్చుకుంటూ ఉంటాను. ఎవ్రీ టైం నాకు ఎప్పుడు పంపిస్తారు. ఒకటి మిర్చి పౌడర్, ఒకటి పచ్చళ్ళు, ఒకటి అండ్ ఒడియాలు ఒకటి. మ్యాక్సిమం ఇవి 3 మాత్రం మా మమ్మీనే పంపిస్తారు. అండ్ మినపగుళ్ళు ఆల్సో. మినపగుళ్ళు మాకు
పండుతాయి. అవి కూడా పంపించుంటది. చూద్దాం నెక్స్ట్ ఉంటాయి ఖచ్చితంగా. సో, ఇవైతే పంపిస్తది. ఇంక నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూద్దాం. ఓకే. మినపగుళ్ళు కాదు, పెసర్లు. పెసర్లు గైస్. పెసర్లు అండ్ దెన్ ఇవొచ్చేసి మిల్క్ బాటిల్, ఫ్రెష్ మిల్క్ అనమాట. సో, నేను ఫ్రీజ్ చేసుకొని మా తమ్ముడు అయితే తీసుకొచ్చాడు. ఆల్మోస్ట్ 1 లీటర్ దాకా ఉంటది ఇది. ఫ్రెష్ బఫెల్లో మిల్క్. యాక్చువల్లీ ఇది కూడా మా బాబు కోసమే. అంటే బయట కొనుక్కున్న మిల్కే నేను పడుతున్నాను. ఇన్ ద సెన్స్ కర్డ్ కోసం అదే యూజ్ చేస్తున్నాను. సో, ఇదైతే కర్డ్‌కి మంచిగా ఉంటది. సో, ఫ్రీజ్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అలా ఉంచుకోవచ్చు. సో, నేను కొంచెం కొంచెం వాడి కోసం బాయిల్ చేసి వాడి కోసం కర్డ్ ప్రిపేర్ చేస్తాననమాట. సో, దానికోసం అనమాట ఇవి తెప్పించాను. ఇవి నేనే తెప్పించాను. అండ్ ఇవొచ్చేసి జున్ను పాలు గైస్. నా ఫేవరెట్. మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో చెప్పండి గైస్. నాకైతే చాలా ఇష్టం. యాక్చువల్లీ డెలివరీ అయిన తర్వాత తినకూడదు జున్ను అని చెప్పేసి నేను తినలేదు. అండ్ ఆల్మోస్ట్ మధ్యలో నాకు జున్ను పాలు దొరకలేదు. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ ఇదే తినపోతాను. సో, ఇది కూడా మా చిన్నమ్మ ఇచ్చి పంపించింది యాక్చువల్లీ. ఇది హాఫ్ లీటర్ ఉంటది. సో, నేను ఇంకా కుక్ చేయలేదు. మేబీ రేపు కుక్ చేస్తాను. నేను మోస్ట్‌లీ వీడియో షూట్ చేస్తాను మాక్సిమం. ఇఫ్ ఇన్ కేస్ షూట్ చేయకపోతే ఓకే. షూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఈ జున్నుపాలు వీడియో. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు గైస్. చెప్పాను కదా ఖచ్చితంగా మినపగుళ్ళు అయితే పంపిస్తారు డెఫినెట్‌గా. బికాజ్ ఇవి మాకు పండుతాయి కాబట్టి. సో, మినపగుళ్ళు అంటే దోసకి, ఇడ్లీకి అన్నిటికి కొంచెం మంచిగా ఉంటాయి కాబట్టి సో, మినపగుళ్ళు. అండ్ వచ్చేసి ఇది ఎవ్రీ టైమ్ ఐ మీన్ ఇయర్లీ వన్స్ మా ఊర్లో గంగానమ్మ తల్లి గుడి ఉంటది. గంగానమ్మ తల్లికి సారె పెడతారు గైస్. అంటే బోనాలు ఈ టైంలో పెడతారనమాట. తొలి ఏకాదశి తర్వాత బోనాలు వస్తది కదా గైస్. ఇక్కడ బోనాలు తెలంగాణలో, ఏపీలో అయితే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఈ సారె ఇవ్వడం అనేది అమ్మవారికి, గంగానమ్మ తల్లికి. సో, దానికి సంబంధించిన చలిమిడి గైస్. చాలా టేస్ట్ ఉంది గైస్. చాలా బాగుంది. సో, యమ్మీ ఉంది గైస్. చాలా బాగుంది. టేస్టీగా ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది విభూది. అంటే మధ్యలో గురు పౌర్ణమి అయింది కదా గైస్. సో, మా మమ్మీ మంత్రిపాలెం సాయిబాబా గుడి చాలా ఫేమస్ మాకు. సో, మంత్రిపాలెం సాయిబాబా గుడి దగ్గర విభూది అనమాట ఇది. సో, ఇది కూడా బాబు కోసం. అండ్ అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకుంటాను. మ్యాక్సిమం గుర్తుండదు నాకు. గుర్తుంటే మాత్రం పెట్టుకుంటాను. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ యాక్చువల్లీ పొమోగ్రనేట్స్ అనమాట. పొమోగ్రనేట్స్ కూడా పంపించారు. యాక్చువల్లీ ఇంకా పంపించేవాళ్ళు బట్ మా తమ్ముడు పట్టుకురాను అని చెప్పాడు లగేజ్ ఎక్కువైతే. సో, మ్యాక్సిమం తక్కువే పెట్టారు. సో, ఇది గైస్ మా మమ్మీ పంపించిన ఐటమ్స్ ఇవన్నమాట. సో, మీకు మీ మమ్మీ వాళ్ళు ఏమేమి పంపిస్తారు ఎవ్రీ టైమ్ అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. నేను కొన్ని వెయిట్ లాస్ వీడియోస్, వ్లాగ్స్ కూడా షేర్ చేస్తాను. సో, స్టే ట్యూన్ గైస్. ఓకే దెన్ బాయ్ గైస్. Lots of love from Nandini.